साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। మిత్రులారా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్ళింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైన, ప్రదేశమైన, దేశమైన, రాష్ట్రమైన నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. साथियों, आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है। टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है। डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन 100% हुआ है। यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डीले करके जनता के हित को डिरेल कर दिया है। इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ యువతలోని సామర్థ్యానికి చెందినటువంటి రాష్ట్రము. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా. అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో, కానీ కరప్షన్ మాత్రం 100%, 100% జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది. జనత యొక్క మేలు, జనత యొక్క బాగుని డీరేల్ అంటే పట్టాలు తప్పించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. भाइयों बहनों, आपको कांग्रेस से भी उतना ही सावधान रहना है। आप याद करिए, 10 साल पहले कांग्रेस ने देश को कहां पहुंचा दिया था।
जब कांग्रेस केंद्र सरकार में थी, भारत की चर्चा स्कैम के लिए होती थी। మిత్రులారా, సోదర సోదరీమణులారా, మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్లింది. అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు.